వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. వీళ్ళు ఏంటంటే వీళ్ళ బ్యాచెస్ అయిపోయినాయి, కొన్ని డౌట్స్ కోసం వచ్చారనమాట. అది ఇంపార్టెంట్. మన షాప్ పెట్టేటప్పుడు డిఫరెంట్ కస్టమర్లు, డిఫరెంట్ మెంటాలిటీస్ వాళ్ళు వస్తాయి. ఒక వారం రోజులు అలా ఉండేసి చూసుకున్నా. ఎందుకంటే బిజినెస్ చేయడానికి తొందరపడతాను, కానీ దాన్ని అబ్జర్వేషన్ చేయడానికి అంత పోవటం అవసరమా అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఎన్ని డిఫరెంట్లు వస్తున్నాయి బాడీలు. మన షాప్లో చూస్తున్నాం, మన ఎన్ని వచ్చినాయి, ఒకలాగా ఉండదు. అలా మనకు తెలియాలి. కొంచెం గ్రూప్ బట్టలు నేర్చుకున్నారంటే వీళ్ళు గ్రూప్లో ఉండబట్టి డిస్కషన్ చేసుకోవడానికి బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక వారం రోజులు 10 రోజులు రావాలనుకున్న వాళ్ళు రండి. అసలు వినోద షోల్డర్ మైనస్ చేయకుండా ఫ్రంట్ బ్యాక్ సేమ్ పెట్టి కుడితే వస్తుందా డీప్ నెట్? షోల్డర్ డ్రాప్ అవుతుంది, ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది. అది ఎవరు ఏది చెప్పినా కూడా ఫ్రంట్ పార్ట్ వేరే ఉండాల్సిందే, బ్యాక్ పార్ట్ వేరే ఉండాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ డీప్ వేరే, బ్యాక్ పార్ట్ డీప్ వేరే. అది అర్థమైంది కదా, అది క్లారిటీగా అర్థమైంది కదా. అట్లా చేయకపోతే కంపల్సరీ మనం బ్యాక్ ప్రకారం ఫ్రంట్ పెడితే ఫ్రంట్ షోల్డర్ తక్కువ అవుతుంది, ఫ్రంట్ ప్రకారం బ్యాక్ పెడితే షోల్డర్ డ్రాప్ అవుతుంది. కాబట్టి డీప్ నెట్ వచ్చినప్పుడు ఎటు డీప్ వచ్చినా అటు షోల్డర్ని మైనస్ చేయాల్సింది.